ఓహో, పెళ్లి కూతురు పెళ్లి కొడుక? అమ్మాయి అగ్నిహోత్ర అవధానం ఉన్నారా? నాన్నగారు అండి. అక్కయ్య, నాన్న కావాలట. వెళ్ళమ్మా, మీ నాన్నగారితో చెప్పు. రండి, లోపలికి వచ్చి కూర్చోండి. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవతా బ్రహ్మ ఇత్యార్షం గాయత్రీం ఛందసాం మాతేదం బ్రహ్మ జుషస్వని. నాన్న, నీకోసం ఎవరో వచ్చారు. భవనుండా కూడా సంధ్యవార్చు కూర్చుంటే రామాయణంలో పిడకల వేట్ల గొడవ. శరవమండం చెయ్యనే చేశారు. అస్తమానం దాని మీద చిర్రు కొరుమంటారే. రామచంద్రపురం అగ్రహారం నుంచి రామపంతులు గారికి వచ్చారు. చెబితే ఏం తప్ప? రామపంతులు గారా? పసిపిల్ల, దాని బ్రతుకలా అయిందని దాని అంతఃకరణ లేదు కదా. ఊరుకోమ్మ, ఆడపిల్ల ఈ ఇంట్లో పుట్టడం కన్నా అడుగులో చెట్టయి పుట్టినా సుఖపడింది. యదహ్నాత్తే పాపం తదహ్నాత్ముచ్యతే యద్రాజ్యాత్తే పాపం తద్రా. ఓహో, ఇదే రావడవా? రేపటి నుంచి నేను సంధ్యావందనం మొదలు పెట్టాలనుకుంటున్నాను అవధానులు గారు. తప్పకుండా మొదలు పెట్టండి. యదహ్నాత్తే పాపం తదహ్నాత్మతి ఉచ్యతే అని సంధ్యావందనం చెబుతుంది. సంధ్య వాయిస్తే ఏ రోజు చేసిన పాపం ఆ రోజే పోతుందట. అందుకే మీరు కానివ్వండి, అవకాశంగా మాట్లాడుకుందాం. తర్వాత సంధ్య వార్చుకుంటాను. అంత ముఖ్యమైన ప్రస్తావన అయితే సెలవియండి. పంతులు గారికి దాహానికి మంచి మధ్య తీసుకురా. లుబ్ధావధానులకి మీ అమ్మాయికి వివాహ సంబంధం సొత్తు పట్టుకు పోదామని వచ్చాను. మీ అభిప్రాయం? నా అభిప్రాయం చెప్పాను కదూ, పిల్లనివ్వడానికి అభ్యంతరం లేదు. మీరు చెప్పిన కన్యాశుల్కం 1800. అతగాడు చాలా ఎక్కువ అంటున్నాడు. పిల్ల వయసును బట్టి కదండి నేను అడిగాను. ఏడాదికి 200 కన్యాశుల్కం ఎక్కడైనా మిఠాయికే కదండి. అయితే ఈ అమ్మాయికి 9 ఏళ్ళు ఉన్నాయండి. ఈ మధ్య కొంచెం ఉష్ట వచ్చి అట్లా ఉంది అంతే. జాతకం తెమ్మంటారా? జాతకాలు ఎందుకులేండి. సరే, ఎలాగో అతగాన్ని ఒప్పిస్తాను. వచ్చే పౌర్ణమి వెళ్ళగానే ముహూర్తం ఉంది. ఆనాడు వివాహం అయిపోవాలి. ఎట్లాగండి, ఇంత అవ్యవధిగా నేను తోగలేనే. మీరు తోగడం ఎందుకయ్యా? నన్ను మాత్రం మర్చిపోకండి. ఎంత మాట! మిమ్మల్ని సంతోష పెట్టడం నా విధి. అంతే. ఉభయ ఖర్చులు పెట్టించి మా రామచంద్రపుర అగ్రహారంలోనే మహావైభవంగా వివాహం చేయిస్తాం. ఇదిగో తాంబూలం. తథాస్తు అనండి. తథాస్తు. ఇంతకీ ఈ శుభకార్యం చేతి విధిగా జరగాలని రాసి పెట్టింది. పోకిరిపిలుగా బుర్ర బట్టలు పెట్టేస్తే పోతకులం ఏంటి? అంతలో సామాన్లు కొనిపెడతారని 20 రూపాయలు తీసుకెళ్లి సామాన్లు ఇస్తావా? తానేనమ్మా పరమవత్వం. వార్తలను వెధవాడు చెప్పుంటాడు. ఏమి నిజాయితీ తెలుస్తుందా? ఉండు, ఆ వెనుకబంధు వారి పాలకి ఉత్తరం రాసేందుకు సమయం కనిపెట్టి నీకు బాగా దేహతులు చేస్తాను. నీ ఇంట్లో ఒక్క నిమిషం ఉండను. నీ డబ్బు అనా పైసలతో తీసుకు తానకు భారత. శాస్త్రి గారు, కరెక్ట్ శాస్త్రి గారు, రండి. ఈ చిత్రాల మీద బొత్తిగా సూచనలు వేశారే. ఏం చేయను మధురవాణి, ఈ మధ్య కొత్తాగ్రహారం నుంచి విశాఖపట్నం మకా వచ్చేసాను. అందుచేత తరచుగా విజయనగరం రావడానికి వీలు కలగటం లేదు. నాకు మనసు బాగోలేక ఏ ఊరైనా మకా ఇచ్చేద్దామని చూస్తున్నాను. మహేశం, మన శకుంతల నాటకంలో ప్రియంవద వేషం ఎంత బాగా నటించావు. నేనే గుర్తుపట్టలేక ఎవరా ఆడపిల్లని భ్రమపడ్డాను. నా గొప్ప ఉంది, గురువుగారు అలా చెప్తే అలా చేశాను. ఇంతనే మాట్లాడుతున్నారు, లోపల చేసేయండి. కొంచెం తొందర పని మీద కృష్ణారాయపురం అగ్రహారం మా చెల్లెలి గారింటికి వెళ్తున్నాను. అవకాశంగా మరొకసారి వస్తానులే. మీ దయ. వస్తా. అలాగే.
రామచంద్రపుర అగ్రహారం. ప్రియమైన మధురానికి రామపంతులు అనేక ఆశీర్వచనములు. ఇక్కడ కొన్ని రాజకార్యాలు ఉండి వెంటనే రాలేకపోయాను. 2-3 నెలల్లో అక్కడ మీ రుణాల పనులు చేసుకోవడానికి సొమ్ము తీసుకుని వస్తున్నాను. అంతా సిద్ధం చేసినాను. మరేమీ విశేషాలు లేవు. మధురానికి మధురమైన రామపంతులు. నాతో మాట్లాడుతుంది. మీ స్వాగతం చేయడం చేతనే నా పరిస్థితి మా మాస్టర్ చెప్పారు. మీ మాస్టర్ నన్ను చూస్తే గిట్టదు, అందుకే ఫెయిల్ చేశాడు కానీ లేకపోతే ఇదేమిటి ఫెయిల్ కావటం ఏమిటి? మీ వరకు నాకు వచ్చిందల్లా చుట్టకాల్చడం అంటే పాఠం చెప్పమంటే ఎప్పుడు కబుర్లు చెప్పడమే కదా. దానికి ఇలాంటి మాట అంటే నాకు కోపం వస్తుంది. ఆ మాటకు వస్తే నాతో మాట్లాడటం ఒక ఎడ్యుకేషన్. వీడియో మ్యారేజ్ విషయమై నాచి క్వశ్చన్ విషయమై ఎన్నో లెక్చర్లు ఇచ్చాను. నా దగ్గర చదువుకున్న వాడు ఎవ్వడు అప్రయోజకుడు కాలేదు. చుట్ట నేర్పినందుకు థ్యాంక్స్ చేయాలో అంటే అభినందించాలి. ఈ చుట్ట పంపిణీ విధానం మీదనే తెల్లవాడు స్టీమ్ యంత్రం వగేరా కనిపెట్టాడు. లేకపోతే వాడికి పట్టుబడినా శాస్త్రకారుడు ఏమన్నాడు? ఖగపతి అమృతముతేగా భుగ భుగమని పొంగి చుక్క భూమిని వ్రాలని పొగ చెట్టై జన్మించను పొగ తాగని వాడు దున్నపోతై పుట్టుంది. ప్యూర్ బఫెలో. ఇది బృహన్నారదీయం 4వ శాసనంలో ఉంది. అదలా ఓహో, అయితే ఆ గంటం గడిచే ఉపాయం నేను చెప్తాను. మరి నేను చెప్పినట్టు ఎలా వింటావు? మీ సెలవు ఎప్పుడు చెప్తాను? ఓకే, నేను కూడా నీతో మీ ఊరొచ్చి మీ వాడితో పరీక్ష పాస్ అయ్యామని చెప్తాను. మీరు వస్తే బతకను మరి. ఆల్ రైట్. నీ దగ్గర కాపర్స్ ఏమైనా ఉన్నాయా? మన దగ్గర కరెన్సీ నోట్లు ఉన్నాయి కానీ. ఓ సేరు కాశీ మిఠాయి కొని పెట్టుకురా. ఈ రాత్రికి మరి నేను ఫోన్ చేయను. బండి మీద మన ట్రావెలింగ్ ట్రంక్ అది వేసి నెట్టు దగ్గర నిలబెట్టుంచు. మై గుడ్ లాడ్. నువ్వు నేను చెప్పినట్టు ఎలా వింటుంటే సురేంద్రనాథ్ బ్యానర్జీ అంత వాడిని చేస్తాను. ఈ వ్యవహారం ఫైసల్ అయిపోయింది. ఈ రాత్రికి మధురవానికి పార్కింగ్ విజిట్ ఇవ్వండి. పోటుకొండమ్మతో తెగ తెంపులు అయిపోయింది. ఓకే. గిరీశం గారు ఎవరమ్మా ఇంట్లో? దెయ్యం వదిలే దెబ్బలమంట వదలలేదు. వారు వదిలే నేను వదలలేదు. గిరీశం లేరు. సాయంత్రం రమ్మని మా బంధువుతో చెప్పాట. ఇంట్లో ఉన్నాడు కాబట్టి తెలువమ్మా. చాలే, ఆ ఎవరం దాకా అనుకున్నావా? నా ఇంట్లో ఉంటాను వాడేవాడు. నా ఇంటికి పడి ఎవరు చేయడానికి నువ్వేవాడు. ముందు వేరే ఉంటుంది. బాగుందమ్మా, బాగుంది. ఇన్నాళ్ళు ఇంట్లో పెట్టుకుని వాడేవాడని అడుగుతారే. బాకీ ఉన్నప్పుడు అడగడం మానేస్తారా? పొద్దున్న తీర్చుకుని ఎన్నాళ్ళైంది. వాడందరూ పుట్టక ఒకటా. ఇదిగో చూడమ్మా, తాను కలిసి తీయించుకున్నాడు. విడివీధి మధురవాణి. అక్కడే ఎడుస్తుంటాడు. ఏదో మార్చున్నాడు గధవ. మార్చి ఇలా అగ్గిపోవా. మగాడికైనా ఆడడానికైనా నీతుండాలి. తాకద్దంటే చెవులు పెట్టరు కదా. నిన్ను ఉంచుకోవడానికి అంతా నిశ్చయమై లేదో రేపో మంచి ముహూర్తం చూసి మా ఊరు లేవ తీసుకుపోవడానికి సిద్ధమై ఉంటే ఇంకా ఎవడో ఫోన్కి ఇస్తాడో కానీ ఆడాలో ఉన్నానండి అంటూ పాతివచ్చున్నట్టు ఇస్తానండి. వేస్తాను కానీ అంత చులక నా పంతులు గారు. సాయంత్రానికి మాత్రం నీతుండొద్దా? మా గిరీశం పంతులు గారిని పిలిచి, అయ్యా ఇటుపైన మీతో ఇది మాతో నాదేమి తెగదెంపులు చేసుకునేదాకా నేను పరాధించాలని వెళ్తండి. పంతులు వాడి బతుక్కి. అయితే అతగాడికి విడాకులు ఎప్పుడు ఇస్తావు? మీరు సెలవిచ్చిన 200 రూపాయలు ఇప్పిస్తే తక్షణం తెగదెంపులు చేసుకుంటాను. అయితే ఇందా మీతో కాలక్షేపం చేయడం కష్టం. ఒక నిర్ణయం మీద నిలవని మనిషి ఏమన్నా అపరాధం లెక్క పెట్టి చూసుకో. ఆ మాత్రం మిమ్మల్ని నమ్మకపోతే నేను మీతో రాను. ఇంత రసపులో ఉంది నా మనసు కనిపెట్టుదన్నారు కారు కదా. నేను డబ్బుగా కూర్చున్న మనిషిని కాను. మీ నోట్లు మీ వద్ద ఉంచుకోండి. వద్దు 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 వద్దు. నీ మనసు కనుక్కుందామని అన్నమాట కానీ మరొకటి కాదు. కానీ గిరీశం గుంట వద్ద మీరెవరో మాకు గొప్పవాడు అనుకుంటున్నారేంటి?
మా ఊళ్ళో ఉన్న ముద్ధావదాలు పింతలు కొడుకు అది వీడు దీని గిర్రాడు గిర్రాయి ఒరే గిల్లిగా అని పిలిచేవాడు. ఈ మాటలు ఆయన అడుగుతున్నా కావలిస్తే నేను చెప్పాను కూడా చెప్పు. అయినా ఆయన నా ఎదుట తోలాడితే తలుపు తీసే ఉంది, విజయం చెయ్యండి. అదిగో కిరీటం మంత్రి గారు వస్తున్నారు. ఆ చెప్పే మాట ఏదో వారితో చెప్పండి. నువ్వు ఎవరో పేరు ఆడుతున్నావు. హలో మై డియర్, వచ్చాడు. వెల్ మై డియర్ ఎంప్రెస్. ముట్టబోకండి, అదేం కాదుకారం. ఆఖరి వికారం. మైలపడితే స్నానం చేసి దగ్గరం రా. ఏం తొందర, తలంటుకుంటానులేండి. ఏమి గీతైనా మంచిదా ఇది అర్థమని ముట్టుకొని ఇవ్వకుండా తెచ్చేసింది. మైలా గీలా మా ఇంగ్లీష్ వాళ్ళకి లక్ష్యం లేదు. ఇలారా. ఆగండి ఆగండి, అక్కడే ఆగండి. మీరు చిరస్థానం అన్నమాట ఇప్పుడే ఒకరు చెప్పుగా విన్నాను. ఒకరు చెప్పగా విన్నావు. ఎవరా చెప్పింది? ఎవరికి ఇక్కడ రావటానికి మగ్గుదూరుంది? ఇలాంటి సాడి కోరు కబుర్లు చెప్పడానికి ఎవరికి గుండె ఉంది? మగాడే చెప్పాలా? ఆడవాళ్ళకి దేవుడు నోరు ఇవ్వలేదా? ఓటుకోళ్ళ ముందే చెప్పింది కాబోలు. ఆడదాన్ని నోరెట్టుకు బతకమనే దేవుడు రాశాడు. అయినా పొరువైన ఆడదాని ఇంటికి ఎందుకు వస్తుంది? పరువైన మగవాళ్ళు వచ్చినప్పుడు పరువైన ఆడవాళ్ళు మాత్రం ఎందుకు రాకూడదు? తర్వాత కోపడదు కానీ కూర్చోండి. అదిగో అగ్గు పెట్టే. ముట్టుకోవడానికి వెళ్ళలేకపోతే అగ్గిపుల్ల వెలిగించుకోవడానికైనా పెట్టుకుంటాను కదా. ఇవాళ మహా ఉత్సాహంగా వచ్చాను, కానీ ఉత్సాహభంగం చేశాం. ఏమిటా ఉత్సాహం? ఇదిగో హైదరాబాద్ నైజాం వారి దగ్గర నుంచి వచ్చిన ఫర్మానా. మా నేస్తం నవాబ్ సదర్దార్ బావురెల్లి ఖాన్ ఇస్ఫహాన్ బహదూర్ వారు సిఫార్సు చేసి 1000 సిక్కా రూపాయల జీతం మీద మోషాయి ఉద్యోగం ఇప్పించారు. అనగా హమేషా బాద్షా వారి హుజూర్లో ఉండడం అన్నమాట. పోతాను. నాతో హైదరాబాద్ వస్తావా? నేనెందుకు? ఓటకొండమ్మని తీసుకెళ్ళండి. నాన్ సెన్స్. ఏమిటి కొత్త మాటలు? ఈ ఘోరమైన అబద్ధాలు మీతో ఎవరు చెప్తున్నారో కనుక్కోవాలనుకున్నావా? సప్త సముద్రాలు దాచిన వాడు పిలకిచ్చుకొని పిస్తోలుతో ఒళ్ళంతా తూట్లు పడేట్టు ధామ్ ధామ్ అని కొట్టపోయేట్లయినా నా పేరు గిరీశనే నినద భీషణ శంఖము దేవదత్తనే. అవునా? మీతో ఎవరి మాటలు తెలుస్తున్నాడో చెప్పు. రామ రామ రామ, ఒకరు చెప్పేదేంటి? లోకం అంతా కోడలు చూస్తుంటేను. తలుపు తలుపు. తీయదు బెర్రి మీద మనసులో కలుస్తుంది. తలుపు తీసే ఉన్నట్టుంది. ఆహా, సరస్సుని దాచిందో. ఇదంతా మంచి మనిషి అనుకుంటే చూస్తే ఎవరన్నా మీరు మహానుభావుడు? మాత్రానికి మంత్రం కింద దాబోలా మహానుభావ. నన్ను అడిగితే ఇలాంటి వాళ్ళని 20 మందిని కన్యాదానం చేసి ఏంటో మాట వినపట్టం లేదు. తీసుంటారండి. అన్నా నన్ను అడగనుకుంటండి. ఇలా 20 మందిని దాచగల శక్తి దీనికి. ఎంతో అందాలు చెప్పించరా బాబు. నువ్వులు ఏమైనా జాగ్రత్త చేశారా? నువ్వులు అడంటే రాజ్యం కావాలి, ఎందుకుంటే రాజ్యం కావాలి. వాళ్ళు ఇచ్చి 20 రూపాయలు కలిస్తే ఎవరికి ఇచ్చావో వాళ్ళని అడగమ్మా. కనపడితే సిగపాయలు చూపు కట్టుకోవచ్చు. ఇప్పటిదాకా ఓడి నాకు దాచడం కర్మమే. నేను మగనాన్ని గాను రజమండలి కాను. నా ఇంటికి వచ్చేవాడు మహారాజులాగా పబ్లిక్ వస్తాడు. మంచం తాగాడేమో. అందుక నన్ను ముందుకు చూసి తాను
వెనక బాగున్నాడు వాడు ఉన్నాడు పైకి బిర్రప్ప మనసు కిందకి రా ఈ బిర్ర ఎదురు కొడతాను అప్పటిట్రా యథవా మధురవాణి కమిస్ట్రీ కబురు అనిపిస్తుంది పబ్లిక్ మాట్లాడి కూర్చోండి